హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కనుక నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేసినాను. అది కొత్తదైతే కాదనుకోండి, ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అందరికీ. కాకపోతే నేను కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేసిన ఎట్లొస్తాయి ఏమో అని. అదేనండి, దోశ పిండి ఉంటుంది కదా, దోశ బ్యాటర్. దాంతో నేను ఇడ్లీలు ట్రై చేసిన అనమాట. చూద్దాం ఎట్లా ఉంటాయో ఏమో అనేసి. మామూలుగా దోశలు తిని తిని బోరు కొడుతుంది, అందుకే ఇడ్లీ చేద్దాం ఈసారి అనేసి ఇడ్లీలు అయితే వేసిన అనమాట. ఇడ్లీలు అయితే సూపర్ వచ్చినాయి నిజంగా. అంటే ఇంకా దాంట్లోకి ఒకవైపు చట్నీకి ప్రిపేర్ చేసినాను. శనగిత్తనాలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు వేసేసినాను. ఇడ్లీలోకి బాగుంటుంది ఇది చట్నీ అనేసి. మా ఇంట్లో అయితే చట్నీ కొంచెం ఎక్కువే తింటారు ఇడ్లీలోకి. ఇంకా ఫైనల్లీ ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. ఒక 15 నిమిషాలు అట్లా పెట్టినాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలుకి. మనం రవ్వతో చేసిన ఇడ్లీలన్నా కొంచెం ఆవిరి నీళ్ళు పడి కొంచెం చెరిగిపోతాయేమో. ఇవి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అవి తినేటప్పుడు కూడా ఇంకా ఒక 2 ఎక్స్ట్రానే తింటాము. స్పాంజీలాగా ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఎవరో ఒక్కరన్నా ట్రై చేస్తారు కదా అని నేను ఈ వీడియో పెట్టినాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలుకి ఇడ్లీలు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఎంత బాగుంటాయని. ట్రై చేయండి, పిల్లలు అయితే ఇంకా ఒక 2 ఎక్స్ట్రానే తింటారు. చూడండి స్పాంజీలాగా ఎంత బాగా ఉడికిపోయినాయో లోపల. కానీ ఇంకా మేమైతే అందరం కలిసి తినేసామన్నమాట హ్యాపీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.